2024లో ముంబై ఇండియన్స్ జట్టు మరో ఓటమిని నమోదు చేసింది. ఆదివారం వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. బ్యాటర్లు చెలరేగడంతో టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన చెన్నై 206 పరుగులు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ 186 పరుగులకే పరిమితమై ఓటమిని మూటగట్టుకుంది. 12 ఏళ్లలో తొలిసారిగా రోహిత్ శర్మ చేసిన సెంచరీ వృధాగా మారింది. ఈ మ్యాచ్ లో గెలవడం ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో 4వ విజయాన్ని నమోదు చేయగా ముంబై ఇండియన్స్ 4వ ఓటమిని చవిచూసింది. అయితే ముంబై ఇండియన్స్ ఓటమి ఎలా ఉన్నా ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కెప్టెన్ గా ప్లేయర్ గా విఫలమయ్యాడంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. దిగ్గజ క్రికెటర్ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. చాలా కాలం తర్వాత ఐపీఎల్ లో తాను చూసిన అత్యంత చెత్త బౌలింగ్ ఇదేనంటూ హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్ ని ఉద్దేశించి పరుషంగా మాట్లాడాడు. హార్దిక్ కి చాలా ఆర్డినరీ బౌలింగ్ అని, చెత్త కెప్టెన్సీ అంటూ తిట్టిపోశారు. శివం దూబే క్రీజ్ లో ఉంటే స్పిన్నర్లతో బౌలింగ్ చేయించకూడదా? ఈ మ్యాచ్ లో ఒకే ఓవర్ బౌలింగ్ వేసిన శ్రేయస్ గోపాల్ కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. పొదుపుగా బౌలింగ్ చేసిన మహమ్మద్ నబీకి మరో ఓవర్ మిగిలి ఉన్నా మళ్లీ బౌలింగ్ ఎందుకు ఇవ్వలేదు అని హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ తీరును సునీల్ గవాస్కర్ ప్రశ్నించారు. ఆర్సీబీతో మ్యాచ్ లో 5 వికెట్లతో సత్తా చాటిన జస్ప్రీత్ బుమ్రాకు 4వ ఓవర్ వరకు బంతిని ఇవ్వకపోవడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ మ్యాచ్ లో 4 ఓవర్లు వేసిన బుమ్రా వికెట్ తీయకపోయినా పొదుపుగా బౌలింగ్ చేసి 27 పరుగులే ఇచ్చాడు. ఇటువంటి ప్లేయర్ ను పవర్ ప్లే లో ఎందుకు ఉపయోగించుకోలేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక మహమ్మద్ నబీ సైతం ఈ మ్యాచ్ లో 3 ఓవర్లు వేసి 19 పరుగులే ఇచ్చాడు. అతడితో కూడా 4వ ఓవర్ వేయించలేదు. శివం దూబే స్పిన్నర్ల బౌలింగ్ లో సిక్సర్లతో రెచ్చిపోతాడని హార్దిక్ పాండ్యా భావించాడు. కానీ పేసర్ల బౌలింగ్ లోనూ అతడు చెలరేగిపోయాడు. కనీసం అప్పుడైనా నబీ లేదా శ్రేయస్ గోపాల్ కు బంతి ఇవ్వాల్సింది కదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ మ్యాచ్ లో 3 ఓవర్లు వేసిన పాండ్యా ఏకంగా 43 పరుగులు సమర్పించుకున్నాడు. ముఖ్యంగా 20వ ఓవర్లో ధోని విధ్వంసం ముందు తేలిపోయాడు. ఏకంగా హ్యాట్రిక్ సిక్సర్లు సమర్పించుకున్నాడు. ఇక బ్యాటర్ గాను హార్దిక్ పేలవ ప్రదర్శన చేశాడు. 6 బంతుల్లో కేవలం 2 రన్స్ మాత్రమే చేశాడు. ఈ సీజన్ లో తొలి 3 మ్యాచ్ల్లో ఓడినప్పుడు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత 2 మ్యాచ్ల్లో గెలవడంతో అవి కాస్త తగ్గాయి. ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంలో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ హార్దిక్ ను ఎంకరేజ్ చేయాల్సిందిగా ప్రేక్షకులను ఉత్సాహపరిచాడు. అంతటి దిగ్గజ ఆటగాడు చెప్పడంతో ప్రేక్షకులు మనసు మార్చుకొని అతడిపై ట్రోలింగ్ తగ్గించారు. ఇక అంతా సెట్ అవుతుంది అనుకుంటున్న సమయంలో చెన్నైతో ఓటమి ద్వారా ప్రేక్షకులు పాండ్యాను మళ్లీ ట్రోల్ చేయడం ప్రారంభించారు. హార్దిక్ పాండ్యా ఇప్పటికైనా తన తీరు మార్చుకోకపోతే ముంబై ఇండియన్స్ లీగ్ దశలోనే నిష్క్రమించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.